హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ వీడియో వచ్చేసి ఫంక్షన్లో చేసినట్టు డబుల్ కా మీఠా అండి. నేనైతే డబుల్ కా మీఠా చాలా బాగా చేస్తానండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. చూడండి, పీసెస్గా చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉందండి. డబుల్ కా మీఠా కోసం బేకరీ నుంచి డబుల్ కా మీఠా బ్రెడ్ తెచ్చుకోవాలండి. నేనైతే సగం మాత్రమే చేశానండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. 2 గంటల పాటు పక్కన పెట్టాలండి కోసిన ముక్కలన్నీ. ఆ తర్వాత కడాయిలో నూనె వేడైన తర్వాత బ్రెడ్ ముక్కలన్నీ వేసి మంచిగా వేగేలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదు అంటే అడుగంటిపోతాయండి. ఆ తర్వాత ఇలా మంచి రంగులో వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. రెండోసారి కూడా మిగిలిన బ్రెడ్ ముక్కలు ఉంటాయి కదండి, వాటిని కూడా అలాగే మంచిగా వేయించుకోవాలండి. చూడండి, రెండోసారి కూడా ముక్కలు మంచి బంగారపు రంగులో వచ్చాయి కదండి. ఆ తర్వాత పెద్దది వెడల్పాటి గిన్నె తీసుకొని 1 గ్లాస్ వాటర్ వేయాలండి. 300 గ్రామ్స్ ఆఫ్ షుగర్ కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్, 1 గ్లాసు పాలండి. ఆ తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ అండి. మీకు నచ్చితే వేయండి, లేకపోతే వేసుకోకండి. నేనైతే కొద్దిగా వేసానండి. పాలు మరిగే లోపల మనం కడాయిలో 2-3 టీ స్పూన్ల నెయ్యి వేసి కొద్దిగా బాదం, కొద్దిగా కిస్మిస్, కొద్దిగా జీడిపప్పు వేయించుకుందామండి. అన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఆ తర్వాత పాలు మంచిగా మరుగుతున్నాయి కదండి, దాంట్లో ఇందాక తీసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నీ వేయాలండి. అన్ని బ్రెడ్ ముక్కలన్నీ వేసిన తర్వాత పాలు మొత్తం దగ్గర పడేదాకా పాలు మరిగిస్తూనే ఉండాలండి. అప్పుడు బ్రెడ్ ముక్కలకి పాలు మంచిగా ఇంకుతాయండి. అప్పుడు డబుల్ కా మీఠా మంచి టేస్టీగా చాలా బాగా వస్తుందండి. అస్సలు కదపకూడదండి, కలిపితే మాత్రం ముక్కలు విరుగుతాయండి. ఇలా చూడండి, ఎంత బాగా వచ్చింది కదా డబుల్ కా మీఠా. దాని లోపల కొద్దిగా పైన గార్నిష్ కోసం ఇందాక తీసి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు అండి. జీడిపప్పు అయితే కొద్దిగా ఎక్కువగానే వేసానండి. ఆ తర్వాత కొద్దిగా కోవా కూడా వేసుకున్నానండి. చాలా బాగా టేస్టీగా రావడానికి నెయ్యి కూడా వేసుకోవాలండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.